ఈరోజు మేము కోడిగుడ్లు పులుసు అనమాట. అంటే 4 గుడ్లుకి ఇప్పుడు కత్తిమా చూపిస్తా. 3 గడ్డలు ఉల్లిపాయలు పెద్దవి, ఒక పెద్ద పండు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అనమాట. ఇప్పుడు మేము కుక్కర్ పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అనమాట. కలపాలి. కలిపి ఇది ఎర్రగా అయినాక ఇంకా కొంచెం ఎర్రగా అయితే కలిపి ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కారం 1 స్పూను, 1 చెంచా, దీంట్లో పసుపు పౌడర్ కొద్దిగా. అది ఈ గుడ్లు ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు పొయ్యి ఆపేద్దాం. ఇంకా కాసేపు 2 నిమిషాల తర్వాత చూద్దాం దాన్ని ఇలా. ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఇంకా కాసేపు అంటే ఇంకా 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఉడికిందనమాట. బాగా మెత్తగా ఉడినాక దీంట్లో ఇంకా మేము పులుసు వేసుకోవద్దాం. అప్పుడు దాకా నేను కోడిగుడ్లు వేసుకోవాలన్నమాట. గుడ్లు వేసినాక హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని ఇప్పుడు పుటాలు ఉంటాయి, పుటాని దాంతో పొడి చేసుకొని 2 స్పూన్లు వేసుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకు పెట్టుకోవాలన్నమాట. బాగా హైలో పెట్టి బాగా ఉడుచుకోవాలి. ఉడికించినాక వేసుకోవాలి. పుటాల పొడి ఉందిగా, నీళ్ళలో కలుపుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో సాంబార్ పొడి కొద్దిగా బాగా ఉడకాలన్నమాట. హైలో పెట్టుకొని దగ్గర నుంచుకొని మంచి ఇక్కడే ఉండి మేము చూసుకోవాలన్నమాట, పొంగకుండా. ఇలా బాగా 2 నిమిషాల దాకా ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయినాయి. ఇంకా చాలన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా పొయ్యి ఆపేద్దాం. ఇంకా అయిపోయిందన్నమాట.